హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం టమాటా, గోధుమ, మిర్చి వంటి పంటలతో పాటుగా ప్రధానంగా వరిలో చాలా కాలంగా వాడుతున్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఫంగీసైడ్ అయినటువంటి అదామా కంపెనీ వారి కస్టోడియా మరియు రీసెంట్గా వాడుతున్నటువంటి కస్టోడియా ప్రైమ్, ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాలు, ఎందుకు వాడతారు, డోస్, ధర గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నికల్ ఫార్ములేషన్. అదామా వారి కస్టోడియా మరియు కస్టోడియా ప్రైమ్ ఈ రెండింటిలోనూ ఒకే రకమైనటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. వీటిలో అజాక్సిస్ట్రోబిన్ 11% అండ్ టెబుకానజోల్ 18.3% ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. ఈ రెండు కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్స్. ఈ రెండింటి యొక్క ఫంగిసైడల్ యాక్షన్ ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ వీటి కీ బెనిఫిట్స్ చూద్దాం. దీంట్లో డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్. వీటికి ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అంటే డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. టెబుకానజోల్ అనేది మొక్కలో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ను నిర్మూలించి క్యూరేటివ్గా పనిచేస్తుంది. అజాక్సిస్ట్రోబిన్ అనేది స్పోర్ జెర్మినేషన్, సిద్ధబీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించి శిలీంధ్రాల వ్యాప్తిని నియంత్రిస్తుంది. అంటే ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. కస్టోడియాలో రెండు ఉన్నాయి కాబట్టి ప్రివెంటివ్గా మరియు క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ సిస్టమిక్ అండ్ ట్రాన్స్ లామినర్ యాక్షన్. ఇది మొక్కల కణజాలాల లోపలికి సిస్టమిక్ అండ్ ట్రాన్స్ లామినర్ మూమెంట్ ద్వారా ప్రవేశించి కాండం మరియు ఆకుల లోపలి కణజాలాల్లో ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నియంత్రిస్తుంది. నెక్స్ట్ ఫైటోటానిక్ ఎఫెక్ట్. దీన్ని స్ప్రే చేయడం వల్ల ఆకులు, కాండం ఆరోగ్యంగా ఆకుపచ్చగా తయారవుతాయి. దీనివల్ల గింజల నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది. రికమెండెడ్ క్రాప్స్ అండ్ డిసీజెస్. ప్రధానంగా వరిలో షీత్ బ్లైట్, పాము పొడ తెగులు, రైస్ బ్లాస్ట్, అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్, మెడవిరుపు, డర్టీ ప్యానికిల్, కంకుల్లో నల్లటి కుళ్ళిన గింజలు ఏర్పడడం, బూజు తెగులు లాంటి శిలీంద్ర సంబంధ వ్యాధులను చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. మిర్చిలో డైబ్యాక్ లేదా కాయకుళ్ళుడు, లీఫ్ స్పాట్, పౌడరీ మెల్యూ లాంటి శిలీంద్ర సంబంధ వ్యాధుల నియంత్రణకు, టమాటాలో ఎర్లీ బ్లైట్ అండ్ లేట్ బ్లైట్ నియంత్రణకు, గోధుమలో ఎల్లో రస్ట్ నియంత్రణకి కస్టోడియా అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని డోస్ 250 నుంచి 300 ml పర్ ఏకర్. వ్యాధిని గుర్తించిన ప్రారంభ దశలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రైస్. కస్టోడియా లేదా కస్టోడియా ప్రైమ్ వీటి 500 ml ధర మార్కెట్లో దాదాపుగా 1400 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఫైనల్గా కస్టోడియా అండ్ కస్టోడియా ప్రైమ్కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూసినట్లయితే కస్టోడియా ప్రైమ్లో మైక్రాన్ వి అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం మందు స్ప్రే చేసినప్పుడు మొక్క ఎక్కువగా గ్రహించేలాగా మరియు చాలా ఫాస్ట్గా మొక్కలో స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తుంది. ఈ మైక్రాన్వి టెక్నాలజీ మాత్రమే కస్టోడియాకి మరియు కస్టోడియా ప్రైమ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఫైనల్గా రెండింటి ఫార్ములేషన్, డోస్, ధర, పనిచేసే విధానం మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే కస్టోడియా కంటే కస్టోడియా ప్రైమ్లో మైక్రాన్ వి టెక్నాలజీ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. కాబట్టి వీలైతే కస్టోడియా ప్రైమ్ను సెలెక్ట్ చేసుకోవడమే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.